అనుభవాలు ఈ రోజు నాయన నీ దాసుల ద్వారా మాకు బయలుపరిచిన విధానమును బట్టి తండ్రి అయా దేవుని మందిరంలో నాటబడిన వారిగా వర్ధిల్లే కృపని బిడ్డలకు అనుగ్రహించండి నాయన. అయా సోనుకి, వివేకి, పార్వతి గారికి, వారి కుటుంబానికి, కూడి వచ్చిన సంఘానికి ఈ 6-7 అనుభవాలు కూడా వారి జీవితాలు మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. అయ్యా నీకు వందనాలయ్యా. ఒలీవల మొక్కలో ఉండే అద్భుతమైన మర్మాలు, ఆ సత్యాలు నాయన, నిగూఢమైన రహస్యాలు అయ్యా మీరు బయలుపరిచి మాతో మాట్లాడినందుకు వందనాలు, స్తోత్రములు నాయన. అయా వాక్యము ద్వారా వచ్చే ఆశీర్వాదాలు బిడ్డలకు, కుటుంబానికి, సంఘానికి మీరు అనుగ్రహించిన భద్రపరుచుకొని ప్రభా, మీరు మాకు అప్పగించిన పిల్లల్ని మేము ఎలాగ పెంచాలో నాయన మీరు నేర్పించిన విధానం నుండి స్తుతిస్తున్నాం తండ్రి. అలాగే నీ పిల్లలమైన మేమందరము కూడా తండ్రి ఎలాగ జీవించాలో, ఎలాగ మాట్లాడాలో, ఎలాగ ప్రవర్తించాలో నాయన సంఘముతో కూడా మీరు మాట్లాడారు ప్రభా. ఈ మాటలన్నీ మా హృదయంలో భద్రపరుచుకొని కడు భయముతో, వణుకుతో మీరు ఇచ్చిన రక్షణను కొనసాగిస్తూ అయ్యా నీ సన్నిధికి చేరే వరకు, మేము పోయే వరకు నాయన అంతవరకు నమ్మకంగా ఉండే కృప మా అందరికీ మీరు అనుగ్రహించి సహాయం చేయమని అయ్యా ప్రత్యేకంగా ఈ కూడికను ఏర్పాటు చేసుకున్న కుటుంబాన్ని కూడా దీవించి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. అవి వేసుకోండి. మరి వేసుకుంటే అక్కడికి చూడండి, చూడండి ఫోటోలు బాగా వస్తాయి నవ్వాలి. అలాగే ఈరోజు సోను పుట్టినరోజు సందర్భంగా అలాగే వినయ్ కూడా కట్ చేస్తున్నాడు. వివేక్ దీన్ని వినయ్ అని రాశారు. సోను వినయ్, నేను పేరు సోను వినయ్. సోను వినయ్ ఇస్తా నాకు ప్రార్థన చేసిన తర్వాత కట్ చేద్దాం. అలాగే అందరూ కూడా ఈ బిడ్డ వైపు చేతులు చాపండి. అందరూ కూడా చేతులు చాచి దీవించండి. యేసయ్యా ఇదిగో నాయన సోనును దీవించండి అయ్యా. అలాగే వివేక్ని కూడా దీవించండి అయ్యా. ఈ బిడ్డలకు మంచి ఆరోగ్యం మీరు ప్రసాదించండి అయ్యా. బిడ్డల ప్రభావ చిన్న వయసు నుంచే ప్రార్థన పరులుగా మారాలి ప్రభావ. అలాగే చిన్న వయసు నుంచే నాయన బిడ్డలు నాయన యేసయ్య మీ సన్నిధిలో ఎదగాలి ప్రభావ. అయ్యా మీ మందిరంలో దీవెనగా ప్రభావ మార్చబడాలి ప్రభావ. అలాగే నేను బిడ్డలకు మంచి ఆయుష్ని, దీర్ఘాయుని మీరు ప్రసాదించండి అయ్యా. ప్రార్థన దీవించండి బిడ్డలు దీర్ఘాయుని ప్రసాదించండి అయ్యా. అయ్యా బిడ్డలు అయ్యా పెద్దలను సన్మానించేవారిగా, అలాగే దేవుడిని కూడా సన్మానించేవారిగా అయ్యా దేవుడి పట్ల గౌరవం కలిగి, పెద్దల పట్ల గౌరవం కలిగి వీళ్ళు ప్రవర్తించేటట్టుగా అయ్యా చిన్న వయసు నుంచి వీరు జీవించాలయ్యా. చిన్న వయసు నుంచే భయభక్తులు కలిగి ఉన్నారు ప్రభావ. తల్లి యొక్క ఆశని వీరు చిగురించేటట్టు చేయాలయ్యా. చిన్న వయసు నుంచి వీరు నాయన అయ్యా బాధ్యత కూడా కలిగి ఉండాలయ్యా. చిన్న ప్రార్థన చేయండి. చిన్న పిల్లల వరకు అందరూ చేతులు చాపి ఈరోజు ప్రార్థన చేద్దాం. అయ్యా పిల్లల జీవితం మేలుకరంగా ఉంచాలయ్యా. వారికి మంచి భవిష్యత్తు, వారి చదువుల్లో అన్ని విషయాలను మంచి జ్ఞానవంతులు కావాలయ్యా. చిన్న ప్రార్థన పాస్టర్ చిన్న ప్రార్థన చేస్తారు. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడా యేసయ్యా, గరుడ గొప్ప దేవ, ఈ ఘనమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ రాత్రి కాల సమయంలో నాయన 5 సంవత్సరాలు కూడా నీ ఉచితమైన కృపలో నీ కుమారుని మీరు కాచి కాపాడి భద్రపరిచారందుకు బట్టి వందనాలయ్యా. 6వ సంవత్సరాన్ని నాయన నీ బిడ్డకు దయా కిరీటంగా మీరు ఇచ్చారందుని బట్టి స్తోత్రాలయ్యా. ఈ రోజు ఈ గృహములో చెప్పబడిన ఒలివల మొక్కలో ఉండే ఆశీర్వాదాలన్నీ సోనుకు మీరు దయచేదురు కాక, బెస్సలేలికి ఇచ్చిన జ్ఞాన, విద్య, ప్రావీణ్యత కలిగిన ఆత్మని బిడ్డ మీద కుమ్మరించబడును కాక. సియోనులో నుంచి దీవించండి ప్రభా. సంఘంగా మేము ఆశీర్వదిస్తున్నాము నాయన. మా ఆశీర్వాదం కంటే నాయన మీ ఆశీర్వాదాల చేత సమృద్ధిగా నీవు సహాయం చేయండి నాయన. అయ్యా నీకు వందనాలు. నిండారులుగా నీ బిడ్డను ఆశీర్వదించి బలపరచమని నాయన. ఈ కేక్ కటింగ్ లో కూడా మీరే తోడుగా ఉండండి అయ్యా. కేక్ ఎంత స్వీట్ గా అయితే ఉందో బిడ్డ జీవితం అంత మధురంగా మార్చబడును కాక సహాయం చేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. యేసయ్యకు స్తోత్రమయ్యా. పార్వతీ సిస్టర్ గారిని దర్శించండి ప్రభావ. బిడ్డనైనా ఒంటరిగానైనా అయ్యా పోరాడుతూనైనా బిడ్డలు పెంచుకునే విషయంలో ఎంతో నేను కష్టపడుతూ ఉండగా తండ్రి మీకే స్తోత్రం. అయ్యా బిడ్డను చిన్న కుటుంబాన్ని ఆశీర్వదించండి అయ్యా. అయ్యా పార్వతీ సిస్టర్ గారిని చిన్న కుమారుడు ప్రభావ ఇరువురిని కూడా ఆశీర్వదించండి అయ్యా. అయ్యా పెద్ద కుమారుడు చిన్న కుమారుడు మంచి భవిష్యత్తు సాధించండి. బంధువులు కూడా దీవించండి. తమ్ముడు కూడా వచ్చిన ప్రభావ, తమ్ముడు భార్యను తన పిల్లల ప్రభావ ఆశీర్వదించండి. తన సహోదరుల కుటుంబాలు కూడా దీవించండి అయ్యా.
ఈ రోజు నాయన ఈ యొక్క ప్రార్థనకు వచ్చిన సంఘంలో సంఘటన కూడా ఆశీర్వదించండి. బిడ్డల ప్రభుత్వం ఈ రోజు పుట్టినరోజు సందర్భంగా ప్రభావ ఇలాంటి పుట్టినరోజున ప్రభావ మీకు అనేకమైనవి చేసుకోవాలి ప్రభావ. బిడ్డల ప్రభుత్వం బలపరచండి తండ్రి. నైనా ప్రతి పుట్టినరోజుకునైనా తీపి జ్ఞాపకాలుగా ఉండాలి ప్రభావ. సంతోషంతో ఉండాలి ప్రభావ. ఆ సంతోష గానాలు పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ వినబడును కాక ప్రార్థిస్తానండి. వీళ్ళని బలపరచండి. మీకు కేక్ కట్ చేస్తున్నామయ్యా. వీళ్ళని దీవించండి, ఆశీర్వదించండి. వేస్తున్నాం నడుచున్నాము తండ్రి. మీ ముగ్గురు పట్టుకున్నాం. వెనక్కిరా నాన్న, వెనక్కిరా. ఏసేమికి స్తోత్రమై బర్త్డే పాట పాడండి రా గట్టిగా. ఏసేమికి స్తోత్రమై బిడ్డల ప్రభుత్వం స్తోత్రం. సోను వివేకి మీరు కలిసి ముఖ్యంగా సోను పుట్టినరోజు సందర్భంగా ప్రభుత్వాలు కేక్ చేస్తుంది. అలాగే వివేకి ఆశించారు. టీవీ జ్ఞాపకాలు మార్పులు జీవితం దీర్ఘాయువు